ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనంలో దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తుల ప్రభుల వారిని పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించాను గనక ఆయన మేలు చేయుచు బాధింపబడిన వారిని అనగా అపవాది చేత పీడింపబడుతున్న వారందరినీ స్వస్థపరుస్తూ విడిపిస్తూ సంచరించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ దినము నాడు దేవుడు పరిశుద్ధాత్మ చేత నజరుడైన యేసుక్రీస్తుల వారిని అభిషేకించాడు. అభిషేకం పొందుకున్న అతను పరిశుద్ధాత్మతో రింపబడిన యేసుక్రీస్తుల ప్రభుల వారు తండ్రి చిత్త ప్రకారముగా అనేక ప్రజలకు మేలు చేశాడు, విడిపించాడు, స్వస్థపరిచాడు. మరి ఈ రోజు నజరుడైన యేసు నామములో పరిశుద్ధాత్మ మనల్ని ఆవరిస్తే, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే, పరిశుద్ధాత్మ అభిషేకం మన పైన ఉంటే మనము కూడా అనేక ప్రజలను విడిపిస్తాము. బంధింపబడిన వారిని, బాధింపబడిన వారిని, ఎన్నో విధముల అపవాదుల చేత పీడింపబడుతున్న వారిని విడిపిస్తాము, వారికి మేలు చేస్తాం. మరి మనలో ఉన్నది పరిశుద్ధాత్మ శక్తి ఆ రీతిగా పనిచేస్తుంది. మరి మనలో ఉన్నది పరిశుద్ధాత్మ శక్తి అయినా ఒక్కసారి మనల్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధాత్ముడు గనక మన హృదయాన్ని దర్శిస్తే మనం ఇతర ప్రజలను మేలు చేస్తాం, ఇతర ప్రజల్ని విడిపిస్తాం, స్వస్థపరుస్తాం, వారి చింతకు మనం బయలుదేరుతాం. లేదు మనము పరిశుద్ధాత్మ చేత రింపబడి కూడా అనేకులకు కీడు చేస్తున్నామంటే మనలో ఉన్నది పరిశుద్ధాత్మ కాదు, దురాత్మ ఉంటుంది. ఒకసారి మనల్ని జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధాత్మ దేవుని చేతికి మనం అప్పచెప్పుకున్నట్లయితే యేసు ప్రభుల వారు మనల్ని పరిశుద్ధాత్మ చేత రింపి అనేక ప్రజలకు వెలుగుగా మాదిరిగా మనల్ని ఉంచనయించున్నాడు. కాబట్టి ఇటు మాట దేవుడు మన ఆత్మను దీవించి ఆశీర్వదించి ఫలింపజేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.